హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో మీకు ఒక వండర్ఫుల్ విషయం చెప్పబోతున్నానండి. అంటే ఈరోజు బుధవారం ఎర్లీగా మార్కెట్ని చేస్తున్నాను వీడియో. సో ఎందుకు ఎర్లీగా చేస్తున్నానంటే ఈరోజు బుధవారం మార్కెట్లో అసలు మీరు ఎవ్వరు కూడా అబ్జర్వ్ కూడా చేసి ఉండరు అనమాట. ఈరోజు మార్కెట్లో ఒక విచిత్రం జరిగింది. సో ఏంటి ఆ విచిత్రం? అలాగే మీరు అసలు ఆ విషయాన్ని అబ్జర్వ్ చేశారా లేదా? యుఎస్ ఇరాన్ వారు మళ్ళీ స్టార్ట్ అయిందా? సో కంప్లీట్గా రేపటి ప్రిడిక్షన్ ఎలా ఉండబోతుంది అనేది వీడియోలో చెప్తాను. అస్సలు స్కిప్ చేయకండి, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. సో ఏంటయ్యా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, సో మార్నింగ్ ఒకసారి మనం మార్కెట్కి వెళ్తే ఇప్పుడు లైవ్లో కూడా మార్కెట్ 77,562 దగ్గర రన్ అవుతుందండి. సో మార్నింగ్ నుండి మార్కెట్ మొత్తం సైడ్ వేస్లోనే ఉంది. ఎంత అంటే సో ఒక 780 పాయింట్ల నుండి 860 పాయింట్లు ఈ మధ్య గ్యాప్లోనే మార్కెట్ కంప్లీట్గా రన్ అవుతుంది. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, కంప్లీట్ డే అంతా మార్కెట్ సైడ్ వేస్లో పెట్టాడండి. సార్ ఓకే, సైడ్ వేస్లో పెట్టాడు, దీంట్లో ఆశ్చర్యం ఏముంది సార్ అంటే ఆశ్చర్యం ఏమీ లేదండి. ఎందుకంటే గ్లోబల్ విషయాలు మొత్తం కూడా మార్కెట్ పడడానికే సపోర్ట్ చేస్తున్నాయి. అంటే ఇటువైపు చూస్తే మీరు సౌదీ ఇరాన్ అటాక్ జరుగుతుంది, ఇరాన్ మీద సౌదీ వాళ్ళు అటాక్ చేస్తున్నారు. అలాగే ఉక్రెయిన్ షిప్స్ మీద కూడా ఇరాన్ వాళ్ళు అటాక్ వెళ్తున్నారు. దాదాపు ఇరాన్ అన్నిటికీ కార్నర్ అయిపోయింది అనమాట. సో అది కాకుండా ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటయ్యా అంటే ఈరోజు మార్నింగే మార్కెట్ గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్లో ఓపెన్ అవ్వాల్సిందండి. గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్లో ఓపెన్ అయితే మార్కెట్లు దాదాపు 600-700 పాయింట్లు పాజిటివ్లో ఓపెన్ అయినాయి అనమాట. సో అసలు విచిత్రం అనమాట. సో గిఫ్ట్ నిఫ్టీ అనేది మా నెగిటివ్లో ఓపెన్ అయితే గ్లోబల్ మార్కెట్స్, మన ఇండియన్ మార్కెట్స్ పాజిటివ్లో ఓపెన్ అవ్వడం అనేది సో కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయమే. ఇటువంటి ఇంకొక హైలైట్ ఇది కూడా ఉందండి. స్టిల్ చూడండి, మీరు లైవ్లో చూస్తున్నప్పుడు గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్లోనే ఉంది, నెగిటివ్ 11 పాయింట్లు ఉన్న మన ఇండియన్ మార్కెట్స్ హ్యూజ్ పాజిటివ్లో ఉన్నాయి. సో మీరు చూడండి లైవ్లో, అంటే మార్కెట్లో ఏం జరుగుతుందో ఈ వీడియో చూసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. జనాలు ఫండ్ ఎందుకు పోగొట్టుకుంటారు, ఎక్కడ పోతుంది అంటే ఇదిగో ఇటువంటి యాక్టివిటీస్ వల్ల అండి. సో ఈవెన్ దో మీరు చెప్తే నమ్ముతారో లేదో, సో నేను ఓపెన్గా చూపెడుతున్నాను. ఈరోజు నేను ఎఫ్&ఓలో ఆప్షన్, ఈ మార్కెట్ ఇలా ఉందని చెప్పి ఆప్షన్ సెల్లింగ్ చేశానండి. సో ఆప్షన్ సెల్లింగ్ చేస్తే ఈవెన్ దో సెల్లింగ్ కూడా లాస్లో ఉందండి. సెల్లింగ్ అంటే ప్రైస్ డికే కూడా మీకు ఆర్డర్స్లోకి వెళ్ళి కూడా చూపెడతాను మీకు ఈరోజు. ఆల్ ఆర్డర్స్లో ఒకటే ట్రేడ్ అనమాట తీసుకుంది. వెయిట్ 1 మినిట్. సో మీరు చూడవచ్చు ఇక్కడ ఆల్ ఆర్డర్స్లో. సో 77,700 కాల్ని నేను 9:15కే సెల్ చేశానండి. 9:15కే 125 దగ్గర సెల్ చేస్తే స్టిల్ అసలు సెల్లింగ్ విచిత్రం ఏంటి అంటే అది 125 దగ్గర సెల్ చేస్తే స్టిల్ అదే ప్రైస్లో, అంటే అదే రేంజ్ బాండ్లో 156, 160 మళ్ళీ అక్కడికి వెళ్ళినట్టే వెళ్ళి అక్కడికే వెళ్తాను. చూడండి మొత్తం కంప్లీట్ సైడ్ వేస్లోనే తిరుగుతుంది అనమాట. ఇది ఆశ్చర్యం కాకపోతే ఏంటండి, మీరే ఆలోచించండి. సో అంటే ఆప్షన్ సెల్లింగ్ కూడా న్యూట్రల్ అయిపోయింది అంటే మార్కెట్లో సంథింగ్ గోయింగ్ టు హ్యాపెనింగ్ బిగ్ అనమాట. సో ఆలోచించుకోవాలి, ఎందుకంటే మనం మార్కెట్ని ఫాలో అయ్యే గ్లోబల్ ఇండిసెస్లో అన్ని నెగిటివ్ న్యూస్లు ఉన్నాయి. మార్కెట్ ఏమో విచిత్రంగా, మార్కెట్ వచ్చేమో పాజిటివ్లో ఉంది, గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్లో ఉంది. ఆప్షన్ సెల్లింగ్ మీరు చూశారు, ఆప్షన్ సెల్లింగ్ కూడా నెగిటివ్లో రన్ అవుతుంది. సో ఈవెన్ దో 100 క్వాంటిటీస్ తీసుకున్నా కూడా సో ద సేమ్ ప్రైస్ బ్రాండ్లో మూవ్ అవుతుంది అంటే సో ఇంకా మనం ఏం ఇచ్చేస్తామండి. సో సో క్లియర్గా చూడండి, దాని చార్ట్ కూడా మీకు అలాగే చూపెడుతుంది. సో ఇటువంటి టైంలో చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఎందుకంటే అందుకే నేను నిన్న వీడియో చేయలేదు అంటే ఖచ్చితంగా ఇటువంటిది ఏదైనా డౌట్ ఉంటే మాత్రమే వీడియో చేయను, అది మన రెగ్యులర్ ఫాలోవర్స్కి తెలుసు. సో వాట్ ఎవర్ మేబీ రైట్. ఇంకా ఎందుకంటే ప్రతిసారి ప్రాఫిటే కాదు, ఏదన్నా ఫ్యాక్ట్ చూపెట్టాలి. సో ఇప్పుడు లైవ్లో రన్ అవుతూనే ఉంది, యూ కెన్ అబ్జర్వ్ హియర్ ఆల్సో ఎఫ్&ఓ. సో ఏం కాదు. సో దీంతోపాటు మనం మొన్న వీడియోలో బుధవారంలో మీకు చెప్పిన స్టాక్ ఏదైతే ఉందో, సో బుధవారం యూట్యూబ్ థంబ్నెయిల్లో అవర్ వీడియోస్లో ఒక్క నిమిషం అండి. సో ఇక్కడ ఈ టైంలో యుఎస్ జనవరి 26 ఈ టైంలో గురువారం ఇచ్చిన దాంట్లో ఒక స్టాక్ పెరుగుతుందని చెప్పానండి. సో మీరు ఆ స్టాక్ని చూడొచ్చు. ఆ స్టాక్ పేరే బిఎస్సి అండి. బిఎస్సి పెరిగింది, బై చేసుకోండి అని ఇచ్చాను. సో యూ కెన్ అబ్జర్వ్ ఇట్. ఈరోజు ఎంత ఘనంగా పెరిగిందో
సో మీరే చూడొచ్చు. లోడ్ అవ్వనివ్వండి. యా, ఆల్మోస్ట్ మార్నింగ్ చాలా పెరిగి బిఎస్సి ఇప్పుడు మళ్ళీ ఫాల్కి వస్తుందండి. ఆల్మోస్ట్ మంచి ఒక అరౌండ్ 80 రూపీస్ దాకా పెరిగి ఇప్పుడు ఫాల్కి వస్తుంది. సో ఇటువంటి అప్డేట్స్, ప్రిడిక్షన్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి, రైట్. సో ఇంకా మెయిన్గా మన కంటెంట్ లోపలికి ప్రిడిక్షన్ చూశారు కదా, మార్కెట్ ఎంతలా అంటే ప్రైస్ సెల్లర్స్ని కూడా ఏడిపిస్తుంది, అంటే బయ్యర్స్ పరిస్థితి దేవుడికే తెలియాలి ఇంకా. సో అందుకే చాలా తక్కువ లాట్స్తో చేయండి. ఇంకా వీడియో నెక్స్ట్ ప్రిడిక్షన్కి వెళ్ళడానికి ముందు యూట్యూబ్ వీడియో కామెంట్స్కి వెళ్దాం. యూట్యూబ్ వీడియో కామెంట్స్కి వెళ్తే యా, కొంచెం వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి, లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. శ్రీకాంత్ గారు, సార్ కళ్యాణ్ జ్యువెలర్ స్టాక్ మ్యూచువల్ ఫండ్లో బ్లాక్ డీల్ అంటున్నారు, 10% డిస్కౌంట్లో సెల్ చేస్తున్నారు అన్నారు, స్టాక్ పెరిగింది టుడే. సార్ అదే చెప్తున్నాను సార్, ఇటువంటి డ్రాప్సే జరుగుతూ ఉంటాయి, అందుకే మిమ్మల్ని కోర్స్ నేర్చుకోండి, కోర్స్ నేర్చుకోండి అని చెప్తాము. సో జాగ్రత్త, వితౌట్ కోర్స్ లేకుండా వెళ్ళొద్దు. ఇక అలాగే వీళ్ళు కొంతమంది చూడండి, మన దాంట్లో కూడా వెరైటీ వెరైటీ కామెంట్లు పెడుతూ ఉంటారు, వీళ్ళే కామెంట్లు పెట్టుకుంటూ వీళ్ళే రిప్లై ఇచ్చుకుంటూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండండి. హలో సార్, ఐ బాట్ 57 బిఎస్సి షేర్స్ 3457, దీని టార్గెట్ ప్రైస్ చెప్పండి, నేను ఏ ప్రాఫిట్ లెవెల్ దగ్గర బుక్ చేసుకోవాలి సురేష్ గారు. సో 3457 దగ్గర మీరు 3457 దగ్గర బుక్ చేశారు కదా, దాదాపు 3800 దాకా మీకు టార్గెట్ ఉందండి. నో ప్రాబ్లం, బ్రహ్మాండంగా వెయిట్ చేయొచ్చు. క్యాన్స్ టెక్నాలజీ, కేపీఐటి, ఇప్పుడున్న ప్రైస్లో క్యాన్స్, కేపీఐటి, డేటా ప్యాటర్న్స్, ఎన్ఎస్డిఎల్ అన్నీ కూడా కొనొచ్చండి. సో అన్నిటికీ టార్గెట్ చెప్పాలంటే చాలా ఎక్కువ అవుతుంది, టైం చాలా పెరుగుతుంది. క్యాన్స్ టెక్నాలజీ అయితే 6000 దాకా టార్గెట్ ఉందండి, నో ప్రాబ్లం. సో అశోక్ గారు, సార్ ఐఎఫ్సిఐ షేర్ని న్యూ బై చేయొచ్చా, 3 ఇయర్స్కి టార్గెట్ ఎంత? న్యూ బై కాదండి, అసలు ఇప్పుడున్న ప్రైస్లో కూడా బై చేసుకోవచ్చు. ఆగస్టు మంత్లో ఐఎఫ్సిఐ బై చేయండి, ఎందుకంటే దీనికి ఎన్ఎస్సి ఐపీఓకి చాలా ఇంటర్ కనెక్షన్స్ ఉన్నాయి, దానికి బ్యాక్ ఎండ్లో ఇది ఉంది, మంచిగా పెరిగే అవకాశం ఉంది. మీరు బ్రహ్మాండంగా ఐఎఫ్సిఐ అయితే బై చేయొచ్చండి. సో బ్రహ్మాండంగా మీరు ఐఎఫ్సిఐ స్టాక్ని బై చేయొచ్చు, బై చేయండి కూడా. ఇప్పుడున్న 3 ఇయర్స్కి అయితే టార్గెట్ నేను ఈజీగా 200 నుండి 300 రూపీస్ దాకా ఇస్తానండి. వార్డ్ విజార్డ్ మొబిలిటీ 3 ఇయర్స్ టార్గెట్. సో వార్డ్ విజార్డ్ మొబిలిటీ కూడా 3 ఇయర్స్కి మీకు 500 దాకా వెళ్ళే అవకాశం అయితే ఉందండి. వార్డ్ విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీస్ 300 పైన టార్గెట్ వెళ్ళే అవకాశం ఉంది. కాకపోతే పెన్నీ స్టాక్స్ దగ్గర మనము వెయిట్ చేయాలండి, ఎంత వెయిట్ చేస్తే మనకంత అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఎలికాన్ ఇంటర్నేషనల్ పరిస్థితి ఏంటి, 16 రూపీస్ దగ్గర ఉంది, నా యావరేజ్ ప్రైస్ 100, చాలా లాస్లో ఉన్నాను. కళ్యాణ్ చౌదరి గారు, అందుకే ప్రీమియం గ్రూప్లో అయినా జాయిన్ అవ్వండి అని చెప్తాను. సో స్టాక్స్ అయినా తీసుకోండి అని. ఎలికాన్ ఇప్పుడు యావరేజ్ చేయండి అండి, ఏం కాదు, మినిమం 3 ఇయర్స్ దాకా దాని బుక్ వాల్యూ బాగుంది, అంటే ఆర్డర్ వాల్యూ బాగుంది, 3 ఇయర్స్లో మంచి రిటర్న్స్ వస్తుంది. ఇప్పుడు యావరేజ్ చేసుకోండి, లేదంటే మాత్రం చాలా కష్టం ఈ 100కి రావడం అంటే. రామకృష్ణ గారు, సార్ కార్ ట్రేడ్ స్టాక్ గురించి చెప్పండి, బయ్యింగ్ లెవెల్స్. సో కార్ ట్రేడ్ టెక్ గురించి బయ్యింగ్ లెవెల్స్ 2812 దగ్గర ఉందండి. సో యాక్చువల్గా దీన్ని మీరు కొనాలి అనుకుంటే 2600 దగ్గర కానీ 2300 దగ్గర కొనండి. దీని టార్గెటే 3000 అండి, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇప్పుడు ఎంట్రీ కూడా కరెక్ట్ కాదు. శివ గౌడ్ గారు, సార్ నమస్తే. నమస్తే అండి, కేఈసి ఇంటర్నేషనల్ టార్గెట్ చెప్పండి. కేఈసి ఇంటర్నేషనల్ టార్గెట్ కేఈసి ఇంటర్నేషనల్ టార్గెట్ స్టాక్ ఫండమెంటల్గా, ఫైనాన్షియల్గా చాలా మంచి స్టాక్ అండి, రైట్. సో ఇప్పుడు 470 దగ్గర ఉంది, దీని టార్గెట్ 500 నుండి 600 దాకా, అప్ టు 800 దాకా. మీరు 1 or 2 ఇయర్స్ వెయిట్ చేయగలిగితే 800 దాకా టార్గెట్ ఉందండి. సో వారి ఎనర్జీస్, రవికుమార్ గారు, వారి ఎనర్జీస్ 3112 దగ్గర 20 ఉన్న యావరేజ్ చేయొచ్చా? వారి ఎనర్జీస్ 3112 దగ్గర ఉన్నాయి, 2700కి. ఇప్పుడు యావరేజ్ చేసుకుంటే మంచిదే అండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఎందుకంటే ఎగ్జాక్ట్లీ సపోర్ట్ దగ్గర ఉంది, యావరేజ్ చేసుకుంటే ఈజీగా రిటర్న్స్ వస్తాయి. సో యావరేజ్ ఈ బెటర్ ఆప్షన్, లేదు యూ కెన్ వెయిట్.
సో వెయిట్ కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. 3600 దాకా టార్గెట్ ఉందండి. కేపీఐ గ్రీన్ ఎనర్జీ ఫ్యూచర్ చెప్పండి సార్. సో హుస్సేన్ గారు, కే కేపీఐ గ్రీన్ ఎనర్జీ అనేది ఫండమెంటల్గా ఫ్యూచర్ ఉన్న స్టాకు, ఫండమెంటల్గా బాగున్న స్టాకు కూడా. సో లాంగ్ పీరియడ్లో అయితే బ్రహ్మాండంగా కొనవచ్చు కేపీఐ గ్రీన్ ఎనర్జీని. మీ లాంగ్ పీరియడ్లో మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. సో 389 దగ్గర ఉంది. బెటర్ ఏంటంటే 395 అబవ్ కొనుక్కోండి. 450, 500, 520 దాకా టార్గెట్ ఉంది. ఫండమెంటల్గా ఫైనాన్షియల్గా అంతా కూడా బాగుందండి, మంచి స్టాక్, ఫ్యూచర్ కూడా ఉంది దీనికి. అదాని పవర్, కేపీఐ గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రికాన్లో ఏది బై చేయొచ్చు సార్. అభి గారు, భానుచంద్ర గారు, కుదిరితే మూడు బై చేయొచ్చు. సో బెటర్ అదాని పవర్ అండి అండ్ ఎలికాన్ ఇంటర్నేషనల్. హాయ్ సార్, టెల్ మీ ద ఎంట్రీ ప్రైస్ ఆఫ్ అపోలో మైక్రో సిస్టమ్ ఫర్ 5 years. మీరు అపోలో మైక్రో సిస్టమ్స్ ఎంటర్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడున్న కరెంట్ ప్రైస్లోనే ఎంటర్ అవ్వచ్చు అండి. సో 5 years కాబట్టి అసలు మీరు ఇప్పుడున్న ప్రైస్లో ఎంటర్ అవ్వచ్చు. ఎందుకంటే నిన్న దాకా అది బాగా పడింది, ఇప్పుడే బౌన్స్ అవుతుంది. 380 దగ్గర ఎంటర్ అవ్వచ్చు, నో ప్రాబ్లం అనమాట. సో ఇంకా అది లోయెస్ట్ కంటే 300కి రావడం కష్టమే, అక్కడ యావరేజ్ చేసుకోవచ్చు. శ్రీకాంత్ గారు, ఏంజిల్ వన్ని బై చేయొచ్చా, టార్గెట్ చెప్పండి. సో శ్రీకాంత్ గారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టాక్ గురించి ఒక్కొక్క కామెంట్ పెట్టండి సార్, ఎందుకంటే అందరివి చెప్పాలి. ఒక్కొక్కళ్ళు డిఫరెంట్ కామెంట్స్లో పెడుతున్నారు. 303 దగ్గర టార్గెట్ 330, 360 అండి. ఒక 3-4 ఇయర్స్కి అయితే 1500 దాకా ఎస్టిమేషన్ చేయొచ్చు. కెనరా బ్యాంక్ 127లో శ్రీదేవి గోపిరెడ్డి గారు, కెనరా బ్యాంక్ 127లో ప్లీజ్ టార్గెట్ చెప్పండి. సో కెనరా బ్యాంక్ 127లో కొన్నారు, టార్గెట్ వచ్చి 150 అండి. 150, 152 టార్గెట్ అండి. టైలర్ మేడ్ రెన్యూవబుల్స్ లిమిటెడ్ షేర్ బయింగ్ గుడ్ ఆర్ నాట్, బయింగ్ ప్రైస్ ప్లీజ్, 5 yearsకి హోల్డ్ చేయొచ్చా, అప్పారావు గారు. టైలర్ మేడ్ రెన్యూవబుల్స్ ఎనర్జీస్, సో 59, 5 yearsకి బై చేయొచ్చండి. కంపెనీ బాగానే ఉంది, కొంచెం రిటర్న్స్ స్లోగా ఉంది కానీ ఫండమెంటల్తో పాటు దీని బుక్ వాల్యూ కూడా బాగుంది. ఫ్యూచర్లో బై చేయొచ్చు, ఇప్పుడున్న ప్రైస్ కూడా మీరు బై చేయొచ్చు రెన్యూబుల్కి సంబంధించి. సో వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్కి బ్రహ్మాండంగా బై చేయొచ్చు అండి. స్టాక్ అయితే మంచి స్టాకే, ఇప్పుడు కూడా మీరు దీన్ని కొనుక్కోవచ్చు. టార్గెట్ వచ్చి మీకు 200 దాకా టార్గెట్ ఉందండి, బ్రహ్మాండంగా కొనవచ్చు. పరమేశ్వరరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. థైరోకే టెక్నాలజీ స్టాకు 390లో 25 షేర్స్ బై చేశాను, ప్రజెంట్ 590లో ఉంది. హోల్డ్ ఆర్ ఎగ్జిట్? అస్సలు ఎగ్జిట్ అవ్వద్దండి. సో మీరు కుదిరితే యావరేజ్ చేసుకోండి. థైరోకే టెక్నాలజీస్ కుదిరితే మీరు యావరేజ్ చేసుకోండి, అంతేగాని ఎగ్జిట్ అవ్వద్దు. సో సారీ 1 minute, మీ కామెంట్ని క్లియర్గా చదవలేదు. 390లో 25 షేర్స్ ఉన్నాయి, ప్రజెంట్ 590లో ఉంది. యా 390లో బై చేశారు కదా, దీన్ని 550 స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. యాక్చువల్గా ఏంటి అంటే ఇది హైకి వెళ్ళి పడుతూ ఉంది. సో వాట్ ఎవర్ మేబీ 550, 560 స్టాప్ లాస్ అనేది మ్యాండేటరీగా మెయింటైన్ చేయండి. షాడో ఫాక్స్ ఆర్ఎక్స్ మెక్కారు, హాయ్ సార్, అబౌట్ షాడో ఫాక్స్ టెక్ వాల్యూషన్ ప్లీజ్. షాడో ఫాక్స్ టెక్నాలజీస్ వాల్యూషన్ 215. సో కంపెనీ ఫండమెంటల్గా ఫైనాన్షియల్గా అంతా బాగానే ఉందండి. సో రిటర్న్స్ కొంచెం స్లోగా వస్తుంది. ఇప్పుడు కొనొద్దు. క్రిష్ గారు, హాయ్ సార్, ఇండో సోలార్ కరెంట్ ప్రైస్ 319 మీద బై చేశాను, ఓకేనా సార్, థ్యాంక్ యూ. ఇండో సోలార్ 319 మీద బై చేశారు, 314 దగ్గర ఉంది. ఏం కాదండి, మంచి ప్రైస్లోనే బై చేశారు, ఏం కాదు, వెయిట్ చేయొచ్చు. కాకపోతే కొంచెం వెయిట్ చేయండి, ఫైనాన్షియల్స్ అయితే బాగాలేవు, వెయిట్ చేయండి. మినిమం ఒక 6 months అయితే వెయిట్ చేయండి. టార్గెట్ దీనికి 500 దాకా ఉంది. ఐడిఎఫ్సి ప్రైస్లో బై చేయొచ్చు, కరెంట్ ప్రైస్లో ఐడిఎఫ్సి బై చేయొచ్చు, నో ప్రాబ్లం అండి. 125 దాకా ఉంది టార్గెట్. శాంతి గారు, వెల్కమ్ అమ్మ. గిరి గారు, గుడ్ ఈవినింగ్ సార్. హెచ్ఎఫ్సిఎల్ స్టాక్ Q1 రిజల్ట్స్ ఓకే అండ్ ఆర్డర్స్ ఓకే, మరి స్టాక్ ఎందుకు పడుతుంది సార్? సో హెచ్ఎఫ్సిఎల్ పెరిగిద్దండి.
సో రిజల్ట్స్ అన్నీ బాగున్నా అందరూ ఆల్రెడీ ప్రాఫిట్లు కనుక బుక్ చేసుకుంటే ఆ షేర్ వాల్యూ పడిపోతుంది. ఖచ్చితంగా అన్నీ బాగున్నా అంటే ఇది ఆల్రెడీ దాని ఎంతైతే రిటర్న్స్ ఇవ్వాలో 225 230 రూపీస్ దగ్గరికి వెళ్ళి అది పడే టైము. సో అందుకే పడుతుందండి. సో అది ఖచ్చితంగా 220 నుండి పడాల్సిందే. దట్ ఈస్ ద రీజన్. జీవన్ గారు థ్యాంక్ యూ అండి. మోక్షశ్రీ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ సార్, బిఎస్సి ఈస్ ద బెస్ట్ స్టాక్ విచ్ గివ్స్ గుడ్ రిటర్న్స్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్. థ్యాంక్ యూ అండి. అనుష గారు డీప్ ఇండస్ట్రీస్ వేర్ టు బుక్ ప్రాఫిట్ ఆర్ ర్యాలీ స్టిల్ ఛాన్సెస్ టు కంటిన్యూ ప్లీజ్ టెల్ ద స్టాప్ లాస్. సో ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి అండి, మీకు వీటికన్నా ఎక్కువ అవుట్పుట్స్ వచ్చే అవకాశం ఉంది. డీప్ డైమండ్స్ 548, ద ర్యాలీ ఈజ్ ఓవర్ అండి. ర్యాలీ అయిపోయింది, అది కిందగా పడే అవకాశం ఉంది. స్ట్రిక్ట్లీ 540 స్టాప్ లాస్ని మెయింటైన్ చేసుకోండి. సవిత ఆయిల్ అండ్ టెక్నాలజీ ప్రైస్లో బై చేయొచ్చా? శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ. నవీన్ గారు సవిత ఆయిల్ అండ్ టెక్నాలజీస్ ఈ ప్రైస్లో బై చేయొచ్చు. 607 దగ్గర వద్దండి, పడిపోతుంది. మీరు కొనాలంటే 550 దగ్గర కొనండి, ఇప్పుడు వద్దు. సో ఆల్మోస్ట్ మీకున్న ప్రతి డౌట్ని కామెంట్ సెక్షన్లో ఉన్న ప్రతి డౌట్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామండి. మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా కూడా మీరు చూసారా, వీడియో చేసే లోపలే మార్కెట్ తిరగబడింది, 2000 నుండి 6000కి వెళ్ళిపోయింది. సో వెయిట్ చేయండి, ఏం కాదు, మీరు కొంచెం వెయిట్ చేయండి. మార్కెట్ అయితే స్టిల్ ఇప్పుడు రన్ అవుతూనే ఉంది. సో నేను ఇప్పుడు లైవ్లోనే మీకు ప్రిడిక్షన్స్ ఇస్తున్నాను. ఏంటి అంటే నిఫ్టీ 50 24,400, ఎందుకంటే లైవ్లో వీడియో చేస్తున్నప్పుడు మీకు చూపెట్టడానికి పాసిబుల్ అవ్వదు. నిఫ్టీ 50 24,400 పిఈ. సో రేపు లేదంటే 24,500 అయినా పిఈ తీసుకోండి. సెన్సెక్స్ 77,000 పిఈ. బ్యాంక్ నిఫ్టీ 57,000, కుదిరితే 58,000 పిఈ తీసుకోండి. సో మిడ్ నిఫ్టీ కూడా 15,000 పిఈ తీసుకోండి. ఫిన్ నిఫ్టీ కూడా 26,500 పిఈ తీసుకోండి అండి. సో ఇది రేపటికి సంబంధించిన ఇండెక్స్ అండి. సో నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, క్యాన్స్ టెక్నాలజీస్ తీసుకోండి అని. ఈరోజు ఈక్విటీలో దాదాపు అది 425 రూపీస్ పెరిగింది. సో ఎనీవే, అంటే మీ ఇష్టం లేండి, తీసుకోవాలి చెప్పినంత మాత్రం తీసుకోవాలని రూల్ ఏమీ లేదు, రైట్. సో ఇది రేపటికి సంబంధించిన ప్రిడిక్షను, రైట్. సో అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ గురు పౌర్ణమి సందర్భంగా మనందరం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు గురు పౌర్ణమి అండి. సో గురు పౌర్ణమి సందర్భంగా మనకి విద్య నేర్పిన తల్లిదండ్రులు కానివ్వండి, మన గురువులు కానివ్వండి, సో ఎవరినైనా స్మరించుకోవడం ఖచ్చితంగా మనం చేసుకోవాల్సిన పని అనమాట. సో గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారండి. మనం జీవితంలో లైఫ్లో సెట్ అయ్యామన్నా, ఏం జరిగిందన్నా ఖచ్చితంగా గురువు ఆశీర్వాదం ఉండాల్సిందే. సో అటువంటి గురువు నాకు ఉన్నారండి. సో డాక్టర్ సృజన్ రావు సార్ అని చెప్పి సారే అండి. సో థ్యాంక్ యూ సార్. సో మేక్ మీ ప్రౌడ్. సో గురువు అంటేనే మన స్టూడెంట్స్ని దారిలో పెట్టేవాళ్ళు అనమాట. సో మనం తప్పు చేసినా, ఒప్పు చేసినా, ఏదైనా ఏది ఇటువంటి దాంట్లో ఏ ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలన్నా మెంటర్షిప్ అనేది ఖచ్చితంగా అవసరం. నాకు అటువంటి మెంటర్షిప్ ఇచ్చిన సో సృజన్ రావు సార్ గారికి ధన్యవాదాలండి. సో ఆయనే కాదు, మిగతా అందరూ కూడా పేరు పేరున చిన్నప్పటి నుండి క్లాసెస్ చెప్పిన ప్రతి టీచర్కి, ప్రొఫెసర్స్కి, అందరికీ కూడా. సో ఒకసారి గురువుల్ని గుర్తు తెచ్చుకోవడం తప్పులేదు కదా. సో ఇంకొకటి, సో ఇది రేపటికి ప్రిడిక్షను. ఇంకా అందుకే చెప్తున్నానండి, ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా చాలామంది ఏంటి అంటే గురువు అంటే ప్రాపర్ ట్రైనర్ లేకుండా ట్రేడింగ్ లోపలికి వెళ్ళి ఉన్న డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. సో స్టాక్ మార్కెట్ అటువంటి వాళ్ళ కోసమే మనం ఆగస్టు 1 నుండి ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నామండి. విత్ లైవ్ ట్రేడింగ్ ఓన్లీ 5 మెంబర్స్కే. అంటే ఒకవేళ మీరు ఆగస్టు 1లో కుదరకపోతే సెప్టెంబర్ బ్యాచ్కి అయినా స్లాట్స్ బుక్ చేసుకోండి. లైవ్ ట్రేడింగు ఓన్లీ 5 మెంబర్స్కి, ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ అనమాట. ట్రైనింగ్ మీకు స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. 100% జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా ఎన్ని బ్యాచెస్ అయినా వినొచ్చు అనమాట. ఇది అయిపోయిన తర్వాత మీకు మన ప్రీమియం గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తామండి. సో ప్రీమియం గ్రూప్లో మీకు రెగ్యులర్గా ప్రిడిక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో సో ఇదండి.
ప్రీమియం గ్రూప్ లోడ్ అవుతుంది టుడేది ప్రిడిక్షన్స్. సో ఇది సో ఇలా మీకు లైవ్ ప్రిడిక్షన్స్ ఉంటాయి, అప్డేట్స్ మార్కెట్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా అప్డేట్స్ ఉంటుంది. సో ఎనీవే మనం ఇచ్చే అప్డేట్ ఈ కోర్స్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ కుదరకపోతే ఆగస్ట్లో కానీ సెప్టెంబర్కి అయినా స్లాట్స్ బుక్ చేసుకోండి. సో ఎనీవే మనం ఇచ్చే అప్డేట్స్ ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ టేక్ కేర్, బై, జై హింద్.